ప్లీజ్ ఏందన్నా మోసం కదన్నది. మళ్ళా ఎందుకు సారీ బ్రదర్ సారీ వాసన వస్తుంది. ఇది పెట్టుకో. ఏం సార్ నేను అంతా కంపం పెట్టిస్తున్నావు నువ్వు. స్ట్రైటా ఎక్కువ. ఏం పేరానా? నా పేరా మాదన్న. మాదన్న. ఏం చేస్తుంటా? లారీ డ్రైవర్. ఇది అసోసియేషన్ అనమాట. అవులే. ఇక్కడ బండి ఉంది, ఇంటికి పోదామని. సీట్ బెల్ట్ పెట్టుకోనా? పెట్టుకోండి. రావట్లేదా? ఓకే. లేంగా రస్తా పొడుగున అదే పంచాయతీ. మళ్ళీ అది ఉంటే కూడా మంచిదే, ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి. ఎక్కడన్నా? యాక్చువల్గా నేను బెంగళూరు రిపోర్టర్. నేను అట్లా న్యూస్ గ్యాదరింగ్ చేసేసి లుల్ టీవీ అంటే కొత్తగా బ్రాంచెస్ ఓపెన్ అయింది. మెయిన్ బ్రాంచ్ ముంబైలో ఉంటది. బ్రాంచెస్ డివైడెడ్. ఇప్పుడు రస్తాలో గ్రౌండ్ రిపోర్టింగ్ చేయాలా, గ్రౌండ్ లెవెల్ గా ఏం జరుగుతుంది, మనిషిలా ఉన్న కొన్ని భావాలు ఏంది, స్పందనలు ఏంది, అవన్నీ కనుక్కుంటున్నా. యాక్చువల్ గా మా బాస్ చాలా తిడుతున్నాడు నన్ను, రిపోర్టింగ్ సరిగ్గా ఇవ్వడం లేదు అని. ఇప్పుడు రిపోర్ట్ ఉన్నదైతే రిపోర్ట్ చేస్తాం గానీ లేని రిపోర్ట్ ఎట్లా చేస్తాం చెప్పు. ఏదో ఒకటి డీజిల్ కి వస్తే ఈయన కూడా బెంగళూరుకే అంట. అట్లా కానీ చలో మా బాస్ ఫోన్ చేస్తా అన్నాడు, సాయంత్రం లోపల చేస్తాను, ఒక రిపోర్ట్ చేయి అంటే తిరుగుతున్నాను. ఇందాకనే ఒక బ్రేకింగ్ న్యూస్ కవర్ అయింది, కానీ అట్లా కాదు, స్పైసీ బ్రేక్ న్యూస్ కావాలంటరా. ఫోన్ చేస్తాడు ఈ రోజు చేస్తే మాట్లాడాలి, ఏం న్యూస్ నచ్చలేదు అది ఇది అంటున్నాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అదే కదా ఇప్పుడు ఎట్లా అనేది నీకు ఇబ్బంది. ఓకే సార్ కనుక్కున్నాం ఎట్లా ఉందా, ఒక్క నిమిషం అన్నా ఫోన్ చేస్తాను. ఏదో తేడాగా ఉందేంటి సార్? సార్ 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 అదే సార్ బ్రేకింగ్ న్యూస్ కోసమనే ఉన్నాను సార్. సార్ తిట్టదని సార్, మామూలుగా బ్రేకింగ్ న్యూస్ పొద్దున అందించినాను కదా సార్. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ గా చేయాలంటే తగిన మనిషి ఉండాలి కదా సార్. సారీ సార్. ఓకే సార్, ఓకే సార్, సరే సార్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఈ ఉద్యోగం ఎంత చేసినా ఉద్యోగమే చూడన్నా, మనదంటూ ఒకటి ఉండాలి. ఇట్లా తిట్లు తినుకుంటా చేసుకుంటా ఉంటే కారు వాళ్ళదేనా? అన్ని వాళ్ళవే. మరి ఇంత దూరం అక్కడ లేదు, అక్కడ చేయొచ్చు కదా. అంటే గ్రౌండ్ లెవెలింగ్ ప్రతి స్టేట్ లో కావాలా ఆయనకి. అన్ని స్టేట్, ఇప్పుడు బెంగళూరు టీవీ ఛానల్లో బెంగళూరు టీవీ ఓపెన్ అవుతుంది, ఇక్కడ కర్నూలులో ఒక హెడ్ ఆఫీస్ ఓపెన్ చేస్తారు. తగిన చోట్లలో ఇవన్నీ బ్రాంచెస్ పెట్టుకుంటారు. ఒక న్యూస్ రికార్డ్ చేద్దామనా, మీరు కొద్దిగా సహకరిస్తే కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకు తోచిన సమాధానాలు చెప్పండి. సరే సరే. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఇక్కడ కొద్దిగా హ్యాపీ. ఇప్పుడు మామూలుగా హోలీ చేసుకోవాలా వద్దా? చేసుకోండి, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోండి. రంగు నీళ్ళతోనే ఆడండి, కెమికల్ తో ఆడొద్దండి అని చెప్పండి మీరు. దాని తర్వాత ఈ సొసైటీ ఎట్లా పోతుంది అంటే మందు, గుట్కాలు, సిగరెట్లు ఇది దీంట్లో పోతుంది, యువత చెడిపోతున్నారు అని చెప్పండి. సరేనా? సరేలే సరేలే. మీరు నవ్వకండి, సీరియస్ గా ఉండండి. మళ్ళీ ఆయన చూస్తే నన్ను ఎందుకు ఏడబట్టుకొచ్చినావు అంటాడు. మీరు కూడా కొద్దిగా సహకరియండి మాట్లాడుతుంటే. మనకి దాని గురించి పెద్దగా తెలియదు. తల దూపండి బా.
ఓకే ఓకే హలో అండి, నమస్కారం, గుడ్ ఈవినింగ్, శస్త్రీకాల్, నమస్కారం, వణక్కం. ఈ మీరు చూస్తున్న ఛానల్ లూల్ టీవీకి స్వాగతం. మనతో పాటు ఉన్నారు, మీ పేరు? మాదన్న గారు ఉన్నారు. మాదన్న గారు కొద్ది ఈ సమాజం పట్ల ఆవేదనతో, ఆకృతంతో, ఆవేశంతో ఉన్నారు. ఈ సొసైటీలో హోలీ ఎట్లా జరుపుకోవాలండి? అదే బాగా ప్రశాంతంగా జరుపుకోవాలి, కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మంచిగా అందరూ హ్యాపీగా ఉండేటట్టు ఇంటి వరకు మాత్రమే చేసుకోవాలి. ఇంటి వాళ్ళతో ఆడుకోవాలి. రసపోయేట వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అందరూ ఆకర్షణీయంగా ఉండాలి. ఓకే, మీరేమంటారు సార్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు మీరు గంజాయి పట్ల మీరు ఏమనిపిస్తున్నారు? సొసైటీలో గంజాయి ఎట్లా వ్యాపిస్తుంది? అంటే అది చెడు వ్యసనాలకు సంబంధించినది కదా, యువత చెడిపోతారు దాని నుంచి. దాని ఎట్లా పెద్ద ఆసక్తి కలిగి ఉండకూడదు, అది మంచిది కాదు అది. ఓకే, అలాగనమాట. ఇప్పుడు ఇంకోటి ఇది కట్ చేయండి సార్. ఇంకోటి నేను మిమ్మల్ని అడుగుతాను, ఇంతకు ముందు కూడా నేను గంజాయి అలవాటు ఉండే కానీ మానేసినాను. గత 15 సంవత్సరాల నుంచి స్మగ్లింగ్ చేసినాను, ఇప్పుడు మానేసినాను అని చెప్పండి. ఓకే, ఓకే, లేదు న్యూస్ కోసం అని దాంతో కట్ చేస్తాను. వేరే చెప్పు, అట్లాంటి వద్దు మనకి ఏ అలవాట్లు లేవు. లేదు, న్యూస్ కోసం. మీరు 15 సంవత్సరాల నుంచి గంజాయి సేవిస్తున్నారు కదా, అది అలవాటు మానేసుకున్నారా? మానేసుకున్నాం. ఓకే, మీరు ఇంతకు ముందు ఎక్కడి నుంచి మీ గంజాయి మీకు సప్లై వచ్చేది అండి? మీకు ఎక్కడి నుంచి వచ్చేది ప్రొడక్ట్స్ అన్ని గంజాయి? ఎక్కడో ఊర్లలో. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మానేసి? చాలా రోజులైంది. అంటే ఎన్ని రోజులు పట్టిండొచ్చు? ఒక సంవత్సరం నుంచి మానేసినారు. ఓకే అండి, ఇప్పుడు మీరు గత 15 సంవత్సరాలుగా స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నారు కదా, అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు? వ్యాపారం ఏం చేయలేదండి. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు? అది చాలా రోజుల నుంచి చేస్తున్నారు. అది మీకు ఎక్కడి నుంచి కంటైనర్ నుంచి షిప్స్ వస్తుంటాయి? అది ఎక్కడో బయట నుంచి వస్తుంది, బయట దేశాల నుంచి. మీకు బయట దేశాల నుంచి కూడా కాంటాక్ట్ ఉందా? బయట దేశాల నుంచి మనకు కాంటాక్ట్ లేదు. ఇవి గూడ్స్ ఎట్లా వస్తాయి అంటే దొంగ ఫోన్లు, దొంగ సిమ్లు, దొంగ ల్యాప్టాప్లు, దొంగ సిస్టంలు, దొంగ అవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరో ఉంటారు కదా, దానికి తగిన వాళ్ళు దానికి ఉంటారు అనమాట. ఓకే, అది మీకు మీ తరపు నుంచి అక్కడ నుంచి మీరు తీసుకొని అమ్ముతూ ఉంటారు. మీరు ఏ కాంటాక్ట్లతో మీకు సంబంధాలు ఉన్నాయి? మనకి ఇంకా వేరే తెలియదు. ఓకే, అవును. అది నువ్వు గంజాయి గురించి చెప్పడం నాకు అది తప్పది. అదే కదా నువ్వు అట్లా అదే అంటున్నావు, నాకు దాని గురించి చెప్పదు, వేరే ఏమన్నా చెప్పు అంటున్నా. నీకు తప్పనది. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు మాదన్న గారా? మాదన్న గారు ఇంకోటి ఇప్పుడు లేదు, కట్ చేసేసా. లేదు, కట్ చేసేసా. అదే డౌట్ వస్తుంది, గంజాయి అంటున్నావు ఒకసారి. కట్ చేసేసా ఎందుకంటే ఒప్పుకున్నారు కాబట్టి కట్ చేస్తా. ఇంకోటి, ఈయన మాదన్న గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో సరెండర్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన తీసుకొని పోతున్నాము. మీరు ఒక్క నిమిషం ఫోటో తీసుకొని పిలిస్తే ఇప్పుడే నేను ఇవన్నీ నువ్వు ఏదో మంచిగా నేను ఏదో పోదామని చెప్పి ఆపితే ఏందన్నా మీరు ఇట్లా కాదు. చిన్న పోలీస్ స్టేషన్ అవన్నీ వద్దు సార్, నువ్వు పంచాయతీ పెట్టదు. వాపు నోటలు చేయి. హలో, సంబంధం లేదు కాదన్నది. నువ్వు ఏంది వాపు, ఫస్ట్ కార్ ఆపు, ముందు పిలుస్తావు మా వాళ్ళని. ఆడికి వెళ్తున్నాం. ఏంది వెళ్తున్నావు ఎందుకు అనవసరమైన పంచాయతీ పెట్టిన? నువ్వు ఎక్కడ న్యూస్ రిపోర్టర్ గా ఇదే అను చెప్పేది. ఏదో తమాషా మీరు ఒప్పుకున్నారు కదా ఇందాక. ఒప్పుకున్నారు కదా అంటే ఏంది ఒప్పుకున్నారు? మీరు గంజాయి 15 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను, నాకు 15 సంవత్సరాల నుంచి నాకు డీలింగ్ ఉంది. నువ్వు చెప్పిట్టు చెప్పినా నేను నాకు అవసరం లేదు. నువ్వు న్యూస్ కోసం అన్నావు, నువ్వు అంతే పద్ధతి కాదు అది. అదే ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాము. ఇదే లైవ్ ప్రొటెక్షన్ మనము అక్కడ దగ్గర ఇంటర్వ్యూ చేసేసి మీ మీద ఒక చిన్న కేసు పెట్టేస్తాం. 5 నిమిషాల్లో మళ్ళీ ఇడిపించేస్తాం. నువ్వు స్వామి, నువ్వు ఫస్ట్ ఆపు. నువ్వు ఇప్పుడు మీ మీద కేసు పెట్టేసి మీ మీద
ఏమంటామంటే ఈయన చిన్న పాల ప్యాకెట్లు గుంజుకున్నాడు అని నువ్వు అవన్నీ చెప్పేసి పెట్టొద్దు స్వామి, నువ్వు ఊకే వాపు నువ్వు ఫస్ట్ నన్ను బండి ఆపుతాను, బండి ఆపాలని నేను ఆపుతా బండి. ఈ బేలే నువ్వు బండి ఆపు ఫస్ట్ అన్న, బండి ఆపుతావు నేను ఆపమంటావా? బండి ఆపు. డ్రైవర్ నేను, లారీ డ్రైవర్ నేను, లారీ డ్రైవర్ నువ్వు ఆపు స్వామి నువ్వు ఫస్ట్. కాదు ఒక నిమిషం ఆగు, నువ్వు బండి ఆపు నువ్వు ఫస్ట్. ఎవరు నీకు చెప్పినది? ఏం చేస్తున్నావు నువ్వు ఇంతకి? రిపోర్టింగ్ సార్. నువ్వు రిపోర్ట్ చూసాంలే. కాదు నా మాట నువ్వు ఆపు, ఒక్క నిమిషం ఆపు, నువ్వు కారు ఆపు ఫస్ట్. నువ్వేం చెప్పి ఏంటి పాపినావు? నువ్వు బెంగళూరు పోతున్నట్టు నేను అసలు ఆపాలి. నువ్వు ఎందుకు చెప్పినావు? తప్పదు కాదు, ఎవరు ఒక్క నిమిషం ఆగు. ఏందన్నా నువ్వు, ఇది పద్ధతి కాదన్నది, ఇది పద్ధతి కాదు. ఇది నువ్వు రిపోర్ట్ అంటే ఏదో నేను తమాషా ఏందనుకున్నావు? పద్ధతి కాదన్న ఇది, నువ్వు పద్ధతి కాదు ఇది, అసలు పద్ధతి కాదు ఇది. ఏందనుకున్నావు నువ్వు ఇంతకి? అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా, నువ్వు అట్లా చేయదన్నా. నువ్వు ఏందన్నా అది తప్పు అన్నది, తప్పు కదన్నా అన్నా ప్లీజ్. ఏందన్నా మోసం కదన్నది. సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ బ్రదర్. ఇది పెట్టు. ఏం సార్ నేను అంతా స్తంభం పెట్టిస్తున్నావు నువ్వు? ఇది పెట్టు ముక్క, ఇది పెట్టుకో. నేను మీదే చేస్తాను. నేనేందన్నా నువ్వు ఇట్లా క్రిమినల్ పెట్టడం తప్పు కదా, ఇది క్రిమినల్ కదా, ఇది తప్పు కదా అన్నది. వద్దంటావా? వద్దనా, కాలు మొక్తానా? మేము బతకదలం, నాకు అసలు చేసుకుని బతకదలం. కాలు మొక్క అంటే మొక్తా నేను. చచ్చిపోయాడా అన్నా తప్పనా, నీ కాలు మొక్తానా నేను అసలు? నేను అన్నా నేను బతుకుతో డ్రైవర్, నేను లారీ డ్రైవర్ అని చెప్తాను కదా, నన్ను ఇటాడు చెప్పొచ్చు. ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ నీ కాలు మొక్తా నేను. నన్ను బతకని నన్ను పిల్లలు సన్నగా ఆడవాడేద్దాం. ఏమో నాకు తెలియదు, నన్ను దిగుతా ముందర వాడేసిపోదాం. నేను ఎక్కించుకున్న చోటే దింపేస్తాను. తప్పు కదన్నా, బతకతలేం అన్నా మనం అసలు, తప్పు కదన్నా. అని తీసేయం కాదు, ఇది ముక్కులోకి పెట్టుకో, అది తీసేయి. వద్దులే వద్దులే, ఇది పెట్టుకుంటలే, అవసరం లేదు, వద్దులేనా వద్దులే. ఆ చెట్లలో వాడేద్దామా? సాయం చేస్తావా? నేను దిగుతాను ఫస్ట్. మంచిగా సాయం చేయి. మళ్ళా అది తప్పు కదన్నా, అది ఎట్లా అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదా? ఇట్లా మరి బతుకుదల కష్టం చేసుకుని బతున్న పిల్లలు, చిన్న పిల్లలు మాకు, నువ్వు ఇట్లా చదువుకునే వ్యక్తి నువ్వు ఇట్లా ఎట్లా? మళ్ళీ ఎందుకు నిన్ను అన్ని ఒప్పుకున్నావు? ఇప్పుడు ఒక కేసు పెట్టేసి ఆ బ్రేకింగ్ న్యూస్ అప్లోడ్ చేస్తుంటే నేను వద్దన్నా, నువ్వు ఎందుకంటే బాగా ఇప్పుడు వాడు ఎట్లా మళ్ళీ ఇప్పుడు అని ఆడబడేద్దాం. నాకు తెలియదు చూడన్నా, నువ్వు ఏమైనా చేసుకో. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, దిగిపోతానా? నాకు తెలియదన్నా, నీకు వద్దన్నా. నాకు సాయం అన్నా చెయ్యి. నేను దింపుతా, ఇది ఏదని చేయలేనన్నా. నాకు నువ్వు ఎవరికైనా చెప్పేస్తే చెప్పాను, నా ప్రాణం ఏం చెప్పాను. ఎందుకంటే నాకు చదువుకునే పిల్లోనినా, నువ్వు చదువుకునే పిల్లోనినా, నువ్వు చదువుకున్న పిల్లోని, చిన్న చదువు చదువుకుని ఏదో కష్టం చేసుకుంటాను డ్రైవర్ గా పని. మళ్ళీ నువ్వు చదువుకునే పిల్లోని అంటావు. నువ్వు పిల్లోనివా? పిల్లోని కాదన్నా, పని చేసుకుంటాను డ్రైవర్. ఇందాకేమన్నావు? నేను ఏదో నా టెన్షన్ అట్లా వచ్చింది నువ్వు చేసే పని కన్నా. నువ్వు ఎట్లానా ఇప్పుడు మళ్ళా ఆడే పాడేద్దామన్నా? దిగుతలే మళ్ళీ ఆడ పాడేసిపోదాం. వద్దు అన్న, ఇక్కడ ఎక్కడ లేదు నా మాట. నాకు నీ కాలు మొక్కంటే వద్దా? ఇంటిపోతాను. సరే అని నేను ఏమన్నా చూడు, మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పవు కదా? లేదమ్మా, నాకు ఎందుకు నా దాన్ని పోతాను. లేదు అన్న, ఎవరు చెప్పవు. చేతులు చేయమంటే కూడా చేతులు ఒట్టు నా మీద అంటే నేను చచ్చిపోవాలి. నా మీద వద్దులే. ఇప్పుడు సరే అని నాకు ఇప్పుడు కూల్ అవ్వాలంటే ఒక పాట కావాలి. పాట పాడు. యాదన్న ఒక పాట పాడితే నాకు కూల్ అవుతాను. పాడు పాడు గజాల. యేసయ్యా నీకు బాగుంటే చాలయ్యా, యేసయ్యా నీ కృపలేక నే బ్రతకాలేనయ్యా. ఇంకోటి యాదన్న పాట పాడు. సినిమా నాకు రావనవి. సినిమా దేవుని అనుకున్నాను. మంచి పని. జీజస్ తో నా గురించి పేరు చెప్పి. ఏం పేరు నీ పేరు? నా పేరు సొలేమాన్. సొలేమాన్. దేవుని అనుకున్నావు కదా. లేవనా తప్పది అసలు. నీతో చేసింది ఇంతసేపు మజాకు. భయం అవుతుంది తమ్ముడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనదైనా ప్రాణమే, నాదైనా ప్రాణమే. అట్లా తప్పది. ఇది యూట్యూబ్ లో కెమెరా వీడియో రికార్డ్ చేసేది. ఇట్లాంటి చెయ్యొద్దు, ఎందుకంటే హార్ట్ అటాక్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒకటే నాకు ఇప్పుడు అర్థమైపోయింది. తప్పు కదా తమ్ముడు. కాదు, మేము ఎందుకు చేస్తున్నాం? బస్సు పోతుంది 6 గంటలకు బస్సు పోతుంది, నేను ఏదో ఎక్కిపోతుంటే ఇప్పుడు ఇట పోతే బస్సు, ఇట పోతే బస్సు. సరే, ఇప్పుడు అన్నోన్ వెహికల్ ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లం జరిగితే ఎవరు బాధ్యత? ఇది నిజమైంటే నాకు క్లూ అని కానీ చెప్పాలా కదా. నేను అటు నీకోసం చెప్పమంటే చెప్తా. నేను అవునా ఇట్లా ఇట్లా చేద్దామని అంటే నేను కూడా మీతో సహకరిస్తాను. నేను అట్లా అంటావా? అంతే కదా. కానీ మేము అట్లా కాకుండా నిజాయితీగా జెన్యున్ గా ప్రాంక్ చేస్తుంటాం. తప్పు తమ్ముడు, అది చాలా తప్పు ఇది. ఓకే, ఎందుకంటే నమ్మి ఇప్పుడు
సపోజ్ ఆ పిల్లలు ప్రాణమే పోయింది అప్పుడు ఎట్లా పరిస్థితి? ఇది ఏందన్నా ఇది? నాకు తెలియదు అది. ఇది పిచికారి పెట్టేదనా? తెలుసు, నాకు అర్థమైంది, పంపు చేసేది అది. మరి ఎందుకు ఇప్పుడు ఏమైనా మత్తు పదార్థాలు ఇప్పుడు అట్లాంటి జరుగుతున్నాయి మరి. నేను దేశమంతా తిరుగుతాను, నేను ఢిల్లీ వరకు పోయిస్తాను, నేను ఓకే ఢిల్లీకి కూడా పోయిస్తాను నేను. ఇట్లాంటి నేను ఎన్నో చూసాను నేను. కానీ ఏంద్రా ఈ మంచి ఇట్లా ఎక్కించుకున్నాడు, ఈ మంచి ఏంద్ర భయ నాకు అర్థమైతే లేదు. నేను కార్ కానీ బంద్ చేస్తుంటే నేను కంపల్సరీ ఇదే కాదు, నేను ఇంజన్ బంద్ చేస్తా. నాకు తెలుసు ప్రతిదీ, నేను డ్రైవర్ ని, నేషనల్ పర్మిట్ ఆల్ ఇండియా తిరుగుతాను నేను. ఏంది మంచి చదువుకున్నప్పుడు అన్నప్పుడు ఏంది ఇట్లా చెప్తాను. ఈ మంచి చెప్పినప్పుడు నాకు టెన్షన్ అందుకున్నా, ఎందుకు ఒప్పిస్తున్నా వచ్చినట్టు నాకు అర్థమైతే లేదు. నీ అమ్మ ఇదేం పని కాదు, సస్య కూడా ఎక్కని కారు అసలు. సారీ ఎక్కుదండి, మంచిది చెప్పనీకేనే మేము ప్రయత్నము. టీ తాగుదామన్నా నాకు తీయొద్దు ఏమవుతుంది స్వామి దేవుడు. టీ తాగి నాకు టీ తాగను నేను అసలు. వస్తుంది, అందరూ చూసి తెలుసుకుంటారు అనమాట. దేవుడు కూడా ఇంతకు నువ్వు నాకన్నా పంపిస్తాను వీడియోని. నిజంగా అది ఓపెన్ చేయి. ఇట్లాంటి మస్తు ఇంటికాడ పెడితే నా పిల్లలందరూ నగి ససరు. టీ తాగుదామన్నా?